పెద్దబాబు గారు మీరు అన్నం పెట్టుకుని వచ్చారా? అయ్యో, ఈ చదువులో పడి మర్చిపోయినాను. పర్లేదు పార్వతి, ఈ పూటకి నేను తినిపిస్తానులే. తిను. ఇప్పుడు చదువుకో. ఈ ఒక్క ముద్ద తిను పార్వతి. ఒక్క నిమిషం. తిను. నేను చెప్తాను తిను. బ్రో, ఏమైందిరా కంగారుగా ఉన్నావు? ఏమైందని నేను నిన్ను అడుగుదామని వచ్చాను బ్రో. మామ్ బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి డిస్టర్బ్డ్గా ఉంది. నన్ను ఐషుని పిలిచి మాట ఇమ్మని అడిగింది. మామూలు అడిగితే మమ్మల్ని లాక్ చేస్తుందేమోనని టెన్షన్గా ఉంది. ప్రాబ్లం ఏంట్రా, సరిగ్గా చెప్పు. మమ్మల్ని ఇంటికి వారసునిమ్మని శాసనంగా చెప్పినట్టు చెప్పింది. అయినా జరగంది జరిగేలా చూడమని చెప్తే ఎలా జరుగుతుంది బ్రో? అట్టా అంటారు బాబు గారు. పార్వతి, నువ్వు కంగారు పడకు. రే మహి, అమ్మ ఎక్కడికి వెళ్ళొచ్చిందో మాకు తెలియదు, కానీ దారిలో కార్ బ్రేక్ డౌన్ అయ్యి అమ్మ రోడ్డు మీద నిలబడింది. కార్ బాగు చేసి ఇంటికి పంపించేశాం. లేదు బ్రో, ఇంకేదో జరుగుంటుంది. కానీ అమ్మ అడిగిన మాటని నెరవేర్చడం ఎలా? బాబు గారు, అవును వదినా, ఐశ్వర్య కనుక ప్రెగ్నెంట్ అయితే చచ్చిపోతుంది వదినా. బాబు గారు, ఏంటి మీరనేది? అమ్మాసకు ఐశ్వర్యని బలివ్వాలా? చెప్పొదినా. పెద్దబాబు గారు, ఏంటిది? సినిబాబు గారు తమాషా చేస్తున్నారని చెప్పండి. మహి అబద్ధం చెప్పేటప్పుడు ఏడవడు పార్వతి. అయ్యో, దేవుడిట్ట పరీక్ష పెట్టాడేంటి పెద్దబాబు గారు? వదినా, బ్రో, పరీక్షలు మాకు పెట్టినా ఫలితం మాత్రం మీరే ఇవ్వాలి. మీరే ఇంటికి వారసుని అందించాలి బ్రో. ప్లీజ్ నా మాట వినండి ప్లీజ్. ఎలా రా? ప్లీజ్. పార్వతిని అమ్మ పెద్ద కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు. అప్పటి వరకు మహి, ఏమైంది? కళ్ళలో. పార్వతి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు అందరూ? పర్లేదా మహి? చిన్నమ్మాయి గారు. పార్వతి, నువ్వు ఆగు బాబా, పార్వతిని చెప్ప నువ్వు. ఏం లేదు చిన్నమ్మాయి గారు, కంపెనీ ఎట్టాలనుకున్నాం కదా, అమ్మగారి కాడికి రేపు పోదాం అనుకున్నాము. కానీ మళ్ళీ కాలెడితే కోప్పడతారో తిడతారో అని భయం వేస్తుంది. భయం ఎందుకు పార్వతి? నేను అదే అన్నాను ఐశ్వర్య. దానికే ఏడ్ చేస్తున్నారు. వీడేమో మాకిలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని ఏడుస్తున్నాడు. ఏ పరిస్థితి వచ్చింది బావా? మహి ఇంత పిరికివాడు అనుకోలేదు. నువ్వు పార్వతి ధైర్యంగా అడుగు వేశారు. గడప దాటి వెళ్లాడన్న బాధ ఉండొచ్చు గాని, కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యాడంటే నా కొడుకు గెలిచాడు, నిలిచాడు అని అంకుల్ అంటే ఎంతో గర్వపడతారు. అరే ఊరుకో, మరీ చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతావు, కోతలు కోస్తావు, ధైర్యం మాత్రం లేదు. పార్వతి, నీ మరిది గుండెకాయ ఇంతే చిన్నది. చిన్నమ్మాయి గారు, మీ కడుపు పండాలని అమ్మగారు చెప్పినారంట కదా? పాపం, ఎంత ఆశగా అడిగారో తెలుసా? మీరు కలిసి కాపురం చేసుంటే ఈ పాటికి సమస్యలన్నీ పోయేవి. నా చేతుల్లో ఏమీ లేదు పార్వతి, అంతా మహి ఇచ్చిన మాట మీదే ఆధారపడుంది. సర్లే కాని బ్రో, రేపు నువ్వు వదిన ఇంటికి రండి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి, ఓకేనా? అలాగే, ఇక మీరు వెళ్ళండి, చీకటి పడుతుంది. ఎప్పుడూ చీకటి పడిపోయింది బ్రో, ఐశ్వర్యకి తెలియట్లేదు. నేనేం గుడ్డిదాన్ని కాదు బాబు, రాత్రి అయిందని నాకు కూడా తెలుసు. పద పార్వతి, వెళ్ళొస్తాం. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. బాయ్ వదినా. తలుచుకుంటేనే బాధేస్తుంది పెద్దబాబు గారు. నువ్వు
విషయాన్ని మనసులో పెట్టుకో పార్వతి. రేపు మనం మా ఇంటికి వెళ్తున్నాం. దేవబావ వాళ్ళు వస్తానన్నారు కదా, ఇంకా రాలేదేంటి? వస్తారు, నువ్వు టెన్షన్ పడకు. ఆంటీ వాళ్ళు రాలేదేమో అనుకుని ఆగిపోయారేమో. అమ్మ దగ్గరికి రావటానికి బ్రో ఇప్పుడు ఆలోచించడు. అయ్యో బుల్లి ప్రిన్స్, చేతులు పడిపోయేలా ఊడుస్తూనే ఉన్నాను. నువ్వు చంటిబాబులా పేపర్ ముక్కలు పారేస్తే ఎత్తి పారేయడం నా వల్ల కాదు. ఈ ఇల్లు కూడా లంకంతుంది. పని విలువేంటో ఇప్పుడు అర్థమైనట్టుంది. ఇంకా ఊడుస్తూనే ఉన్నావా? స్వచ్ఛ భారత్ కదకా, కొంచెం నీట్గా చెయ్యాలని. మహి, ఇండియా గ్లోస్ మ్యాగజైన్ వాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ పక్కాగా ఇవ్వు. అలాగే డాడ్. భవానీ, కాస్త నడు వంచి ఊడు. అలాగే అక్క. భవానీకి ఎన్నిసార్లు చెప్పినా అంతే, మీరు కూర్చోండి. అక్క, బావగారు అటు చూడండి, దేవా పార్వతులు ఇంట్లోకి వస్తున్నారు. ఆగిపోయావంటి పార్వతి. అమ్మగారులకు కోపం తెప్పిస్తే పాపం చుట్టుకుంటారు పెద్దబాబు గారు. మనం గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు పార్వతి, ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చాం. రా. పార్వతి, చూస్తావేంటి? వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇవ్వు. అక్కడే ఆగు. ఏ ధైర్యం చూసుకొని ఇంట్లో అడుగు పెట్టావు? ఎన్నెళ్ళు మీకు సేవ చేసిన చేతులతో ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చిన పార్వతికి ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు డాడ్. రావడానికి మనసు, మాట్లాడడానికి నోరు కదిలితే చాలు. కార్డివ్వు పార్వతి. ఏం కార్డది? పార్వతి పెట్టబోయే కంపెనీకి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇన్విటేషన్ కార్డ్స్ అని ముందే చెప్పారు కదా బాబీ. పార్వతి, ఇవ్వు. ఆగు. నువ్వు మా కంపెనీ కాగితం ముట్టుకున్నందుకే దాన్ని తగలబెట్టి కంపెనీ మూసేశాను. అలాంటిది నువ్వు కొత్త కంపెనీ పెడతానని కార్డిస్తే దాన్ని ఎలా టచ్ చేస్తాననుకున్నావు? మీ ఆశీర్వాదం కోసం వచ్చినాం అమ్మగారు. నిన్నే ఆశీర్వదించినప్పుడు నీ ఆలోచనల్ని, ఆశయాల్ని ఎలా ఆశీర్వదిస్తామనుకున్నావు? మేమెలా వస్తామనుకున్నావు? మామ్, ఈ ఒక్కసారికి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు చిన్నబాబు. ఈ ఇంటి పరువుకి నా చేతే చితి పెట్టించారని చూసిన వీళ్ళని అసలు ఈ ఇంట్లోకి రానివ్వడమే తప్పు.
గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఇంకా చూస్తారేంటి? వెళ్తారా లేదా? వెళ్ళండి. గెట్ అవుట్ అన్న వెళ్ళవంటే వెళ్ళు 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 వెళ్ళవే వెళ్ళు వెళ్ళు. భవానీ, ఆంటీ ఏంటంటీ పని చేయకుండా పగటి కలలు కంటున్నావా? ఎక్కువగా ఊహించుకోక పిని. మీరు అనుకుంటున్నట్లు ఏం జరగలేదు అక్కడ. మీరు వెళ్ళి మంచినీళ్ళు తాగండి. వదిలేవయ్యా, పని అయ్యాక సోడా తాగుతానులే. వీళ్ళని ఎవరు లోపలికి రానిచ్చారా అంటే మీరు ఊ అనండి, దాన్ని మెడబట్టుకొని గెంటేస్తాను. ఆగో, శత్రువైనా సరే గడప దాటి ఇంట్లోకి వచ్చారు అంటే హేళన చెయ్యం. ఎందుకొచ్చారో చెప్పొచ్చు. పార్వతి, ఆ కార్డు ఇవ్వు. శుభకార్యం ఏంటో తెలుసుకోవచ్చా? కంపెనీ ఎడుతున్నాం అయ్య గారు. మొట్టమొదటి కార్డు మీకే ఇద్దామని వచ్చినాము. మీరే మాకు దేవుళ్ళు. దేవుళ్ళంటూనే పరువు తీశారు. చూసారా అంకుల్, కంపెనీ పెడుతున్నామని ఎంత గర్వంగా చెప్తున్నారో. పార్వతి వినయం అది. నీకు గర్వం అని ఎలా కనిపిస్తుంది? చూసే కళ్ళను బట్టి తేడా ఉంటుంది ఐశ్వర్య. కంపెనీ పెట్టగానే జీవితంలో నిలబడిపోతామనుకోవడం పొరపాటు. అమ్మా, నీ నీడలో 17 కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. పార్వతి పేరును ఒక కంపెనీ పెట్టడంలో నా ప్రయత్నం కన్నా నా వాళ్ళ ఆశీర్వాదం ఎక్కువ ఉందని నమ్ముతున్నాను. కంపెనీ ఎందుకు పెట్టాము అని బాధపడకపోతే సంతోషం. మామ్, ఆశీర్వాదం కోసం వస్తే అలా అంటావేంటి? కార్డివ్వు. నువ్వు కాదు, నీ చేతుల మీదుగా కంపెనీ ఓపెనింగ్ జరుగుతుందమ్మా. అమ్మని ఆహ్వానించడం వరకే. వస్తామో రామో అది మా అభిమతం. ఎక్కువ ఊహించుకుంటున్నావు దేవా. వెళ్ళండి. మీ వల్ల సంబంధాలు దెబ్బతింటాయని అందరూ తెలుసుకునే రోజు వస్తుంది. అప్పటి పని మనిషి ఇప్పుడు కంపెనీకి ఓనర్. ఇప్పుడు నువ్వు పని మనిషి. పని చూసుకో. ఎదుగుదలను చూడలేవు. పార్వతి చేస్తున్న ఈ యజ్ఞంలో పాలు పంచుకునే వాళ్ళెవరో, నీళ్లు చల్లేదెవరో నాకు బాగా తెలుసు. నువ్వు గడప దాటే రోజు త్వరలోనే వస్తుంది. పెద్దబాబు గారు గొడవ పనికి రాలేదన్నారు. వాళ్లతో మనకెందుకు? పోదాం పదండి. వెళ్ళిపోయారు అఖిల. ఇక నుండి ఎవరొచ్చినా అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని చెప్పండి. చూశారుగా పార్వతి ఎంత హుందాగా ఉందో. మీరెలా ఉన్నారో. పని మనుషుల్లో ఉన్నామని ఎగతాళి చేయనక్కర్లేదు. పట్టాభిషేకం చేయించుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఆంటీ పద.
అమ్మ వెళ్ళిపోమన్నందుకు బాధగా ఉందా? లేదు పెద్దబాబు గారు. నా ఇంటి గడపలోకి అడుగెట్టినా నన్ను మెడపట్టి గెంటేయలేదు. అతిథిని గౌరవించినట్టు మాట్లాడి ఆ కార్డ్ తీసుకున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వాళ్ళను సంవత్సరాల పాటు మొహాలు కూడా చూడరు. కానీ మన విషయంలో అట్టా జరగలేదు. నెల దాటక ముందే గడప దాటొచ్చినా అదే ఇంటి గడప దాటి ఆ ఇంట్లోకి వెళ్ళినాము. కోపం ఉంటాది, కాదనను. మనల్ని అమ్మ ఆశీర్వదిస్తుందన్న నమ్మకం కలుగుతుంది పార్వతి. అక్క అక్క ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినది. ఏమని వచ్చినది గాని? ఏదో మెసేజ్ అయి ఉంటుంది పార్వతి. అది కాదు బావగారు, ఇదిగోండి రాశి ఫలాలకు సంబంధించిన మెసేజ్ ఇది. జాతకమా? అవునక్క, మీరు వేసే ముందడుగు చిరకాలం శాశ్వతంగా ఉంటాదని ఉందక్క. అంటే మీరు పెద్దింట్లోకి అడుగు పెడుతున్నారని అర్థం. ఆడనే అందరితో కలిసిపోయి సంతోషంగా ఉంటారని అర్థం కదా బావగారు. బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు గణేష్. మెసేజ్ మాట అటుంచితే నీ మాట ప్రకారమైనా అలాగే జరిగితే అంతకన్నా ఆనందం ఇంకేమన్నా ఉందా? నిజమే. సరే అక్క, నేను వెళ్ళి సరుకులు అట్టుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. పార్వతి, ఘట్టమనే నీ ఇంటికి వారసుని అందించాలని ఆ మెసేజ్ వచ్చింది. మహి కోరిక, అమ్మ ఆశ కూడా. అవన్నీ ఎట్టా సాధ్యమవుతాయో చూడాలి పెద్దబాబు గారు. అమ్మగారు ఆశీర్వదిస్తే కట్టాలన్నీ తీరిపోతాయి. అమ్మొచ్చి కంపెనీ ప్రారంభోత్సవాన్ని జరిపి మనకి సంతోషం కలిగించిందంటే మనల్ని పరోక్షంగానైనా ఆశీర్వదించిందనుకోవచ్చు. అమ్మగారు వస్తారు పెద్దబాబు గారు. మనవణ్ణి ఎత్తుకోవాలని భగవంతుడే కంపెనీకొచ్చే దారి సూయిస్తాడు. ఆ ఇంటికి వారసునిచ్చామంటే ఇంట్లో ఉన్న నీలాంబరి ఆట వస్తువుతో సమానం. చంద్రముఖి స్పృహలోకి వచ్చిందంటే నీలాంబరికి ఆయుష్ పూర్తయినట్టే. కంపెనీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలన్నీ పెట్టించారు కదా పెద్దబాబు గారు. కంపెనీ ముహూర్తం పెట్టించాను కానీ ఒక్క ముహూర్తం గురించి అడగడం మర్చిపోయాను పార్వతి. ఏంటది? అదే శాంతి ముహూర్తం. అమ్మగారు అశాంతిగా ఉన్నప్పుడు అట్లాంటి ముహూర్తాలు ఎట్టించామంటే అంతే సంగతులు. అప్పటి వరకు ముద్ది మురుపాలతోనే అడ్జస్ట్ అవ్వాలా?